Step number 2, change the environment, guys. If you are new here, we are doing a series on how to forgive ourselves. మనల్ని మనం క్షమించుకోవడం ఎలా గురించి. సో ఈరోజు స్టెప్ నెంబర్ 2 ఏంటి అంటే చేంజ్ ది ఎన్విరాన్మెంట్. మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే బయటికి మూవ్ అవ్వండి. ఒకవేళ మీరు బయట ఎక్కడైనా హాస్టల్లో ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉంటే ఇంటికి రండి. కొద్ది రోజులు, నేనేం పెద్ద వెకేషన్స్ అనట్లేదు, ట్రిప్స్ అనట్లేదు, జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. ఇఫ్ యూ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లేస్, ఈ ఇష్యూకి దానికి సంబంధం లేని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి. జస్ట్ కొద్ది రోజు మీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయండి. ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఇట్ విల్ హ్యావ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెడ్, పర్టికులర్లీ కిడ్స్ ఉన్న చోట. బికాస్ కిడ్స్ ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటారు, వాళ్ళతో పాటు ఉంటే యూ విల్ ఆల్సో కొంచెం ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా వర్క్ అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గట్టిగా ఫిక్స్ అవ్వాలి గైస్, దట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అని. ఐఎమ్ టెలింగ్ యూ లైక్ అ బిగ్ సిస్టర్, లైఫ్ ఇస్ ఫైనైట్, ఎవ్రీబడి హ్యాస్ అ టైమ్ లైన్. ఈ టైం లైన్ లో కూడా మన యంగ్ ఎనర్జీస్ చాలా కొద్ది ఇయర్సే ఉంటాయి. ఈ సల్కింగ్, క్రైయింగ్, బిట్టర్ గా ఉండడం వల్ల పాయింట్ ఏంటి? లైఫ్ లో గుడ్ థింగ్స్, ప్రొఫౌండ్ థింగ్స్, మీనింగ్ఫుల్ థింగ్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇలా సల్కింగ్, క్రైయింగ్ పీరియడ్ లో. ఫాస్టర్ యూ మూవ్ ఆన్, ఫాస్టర్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఈ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే గో టు అ న్యూ ప్లేస్. అక్కడ రిలేటివ్స్ ప్లేస్ లోనో, ఎక్కడో కజిన్స్ ప్లేస్ లోనో గో దేర్, అక్కడ టైం స్పెండ్ చేయండి. కిడ్స్ ఉంటే కిడ్స్ తో టైం స్పెండ్ చేయండి. సో దట్ మీ ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో స్లోగా ఫేడ్ ఆన్ అయిపోతాయి. ఈవెన్ ఇఫ్ దే డోంట్ ఫేడ్ ఆన్, ఇట్ విల్ హెల్ప్ యూ ఆ మూమెంట్ లో ఉండడానికి. అక్కడ స్టోరీస్ తెలుసుకోండి, అక్కడ పీపుల్ తో మాట్లాడండి, వాళ్ళ వేర్ అబౌట్స్, హౌ అబౌట్స్, జస్ట్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. So step number 2 is change your physical environment. Step number 3 in next video.